అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కొత్త గుడ్ న్యూస్ ఒకటి చెప్పారు. అంటే గతంలో ఏదైతే ఇసుక ఉచితంగా ఇచ్చారో, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అంటే ఇసుకకు ఖరీదు కట్టేవాళ్ళు కాదు. ఓన్లీ అది తవ్వకానికి అండ్ రవాణాకు మాత్రమే లోడింగ్ ఛార్జెస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జెస్ మాత్రమే వేసేవాళ్ళు. సో, దానికి ఒక ట్రాక్టర్‌కి 700 నుంచి 1100 వరకు ఆ దూరాన్ని బట్టి. దగ్గరదైతే లోడింగ్ ఒక 400 అవుద్ది. రూ. 300 ట్రాన్స్‌పోర్టేషన్ అవుద్ది. బాగా దగ్గరైతే. లేదు ఒక 4, 5 కిలోమీటర్లు వెళ్ళాల్సొస్తే లోడింగ్ అదే 300, 400 అవుద్ది. ట్రాన్స్‌పోర్టేషన్ మేబీ 500, 600, 700 అలా అయ్యేది. సో, ట్రాక్టర్ ఇసుక మ్యాక్సిమం 1500 లోపు దొరికేది. తక్కువలో తక్కువ 700 పెట్టాల్సొచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక చాలా కాస్ట్ పెరిగిపోయింది. ట్రాక్టర్ ఇసుక కావాలన్నా 5,000 మినిమం 5,000 పెట్టాలి. ఒక్కోసారి 8,000, 10,000 పెట్టి కొనాల్సిన సందర్భాలు కూడా వచ్చేవి. కానీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అలా ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైంది. విపరీతమైన అవినీతి చేసింది. అఫ్కోర్స్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుకలో అవినీతి జరగలేదు అని నేను చెప్పట్లా. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుకలో అవినీతి జరిగింది కాక, కానీ పేదలకు కడుపు కొట్ల, పేదలకు ఎక్కువ రేటుకి అమ్మల. వేరే కాంట్రాక్టర్లకు, లేదంటే బిల్డర్స్కు, లేదంటే కన్స్ట్రక్షన్కి, లేదంటే రకరకాల వ్యక్తులకు ఇసుకను ఎక్కువ రేట్లో బ్లాక్లో అమ్మారు, లేదంటే వేరే రాష్ట్రాలకు తరలించారేమో. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమాల్లో పాలు పంచుకొని భారీగా సంపాదించుకున్నారేమో, కానీ పేదల దగ్గర మాత్రం దోచుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం పేదల దగ్గర కూడా దోచుకున్నారు. పేదవాడికి ఇసుక ధరల పెంపు, పెయిన్, నొప్పి తెలిసేలా చేసింది వైసీపీ. సో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజే ఇసుక పాలసీ ఒకటి ప్రకటించారు. ఇసుక మళ్ళీ ఉచితం. నిర్మాణాలకు, ఇంటి నిర్మాణాలకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు వాళ్ళ అవసరాల కోసం ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు. జస్ట్ లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రం ఇస్తే చాలు. ఈ మేరకు ఈరోజు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు, అధికారులకు చెప్పారు. అలాగే మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా త్వరలో అఫీషియల్గా ప్రకటన చేయబోతున్నారు ఈ విధి విధానాలు ఏంటి అనేది. సో, ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఇసుక ఉచితం అనేది అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ మద్యం, దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత రావడానికి కారణం ఇసుక, మద్యం రెండు కూడా ఎక్కువ ఉన్నాయి. మద్యం కూడా విపరీతంగా ధరలు పెంచారు, చెత్త క్వాలిటీ అమ్మారు. బ్రాండెడ్ అని సీలు ఉన్నప్పటికీ లోపల మాత్రం కల్తీ మద్యం ఉండేది. మళ్ళీ మొత్తం అంతా రేట్లు ఎక్కువ. సో, అందుకే గత ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది మందుబాబుల్లో. సో, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి తెలుసు. సో, వీళ్ళు మద్యం ధరలు తగ్గించాలా వద్దా అనే విషయంలో ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. మద్యం ధరల విషయంలో నియంత్రించడానికి తగ్గించే సాహసం చేయకపోవచ్చు. ఇప్పటికిప్పుడు మద్యం ధరలు అయితే తగ్గించరు నేను అనుకోవడం. ఎందుకంటే ఆదాయం కోల్పోతారు. మద్యం ధరలు ఇప్పుడు తగ్గిస్తే ఆదాయం కోల్పోద్ది ప్రభుత్వం. మేబీ ఒక 3-4 నెలలు ఇలాగే కొనసాగిస్తారు. కానీ బ్రాండెడ్ మద్యం తీసుకొస్తారు. కావాల్సిన అన్ని బ్రాండ్లు దొరికేలా చేస్తారు. అలాగే క్వాలిటీ మారుస్తారు. ఇప్పుడు ఉన్న క్వాలిటీ చెత్త క్వాలిటీ ఉంది, కల్తీ మద్యం ఉంది, ఎక్కడ తయారవుతుందో కూడా తెలియదు. సో, ఆ క్వాలిటీ మారుస్తారు. ఏ బ్రాండ్ మీరు కొన్నారో ఆ బ్రాండే దానిలో ఉండేలా చేస్తారు. గతంలో ఏంటంటే బ్రాండ్ మనం కొన్నా సరే దానిలో వేరేది ఉంటుంది. సో, ఇప్పుడు ఏ బ్రాండ్ మద్యం కొంటే ఆ బ్రాండ్ మద్యమే లోపల ఉండేలా చేస్తారు. సో, అది ఈ ప్రభుత్వం చేయబోతున్న ఫస్ట్ సంస్కరణ. రెండోదేమో ధరలు తగ్గింపు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరలు తగ్గించాలని కొంతమంది సూచిస్తున్నారు. కానీ ధరలు తగ్గితే ఫైనాన్షియల్గా చాలా భారం అవుద్ది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు. నెల వచ్చేసరికి పెన్షన్లు, జీతాలు ఇవే మనం దగ్గర 8,000 కోట్లు అవుతున్నాయి. ఇవి కాకుండా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ఉంటుంది, వడ్డీలు కట్టాలి. అంత ఆషామాషి వ్యవహారం కాదు. సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి ఇవ్వాల్సినవి. కాబట్టి ఇప్పుడు మద్యం ధరలు తగ్గించడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అంత మంచిది కాదు అని కొంతమంది సూచించడంతో, అధికారులు కొంతమంది చంద్రబాబు గారికి సూచించడంతో ఆయన ఆలోచిస్తున్నారనమాట. సో, నేను అనుకోవడం పేదవాళ్ళు రెగ్యులర్గా తాగే మద్యాన్ని కాస్త ధర తగ్గించి, అంటే ఫుల్ బాటిల్ ఒక 700, 800 లోపు ఉన్న మద్యాన్ని ధర తగ్గించి కాస్త ప్రీమియం అండ్ మిడిల్ క్వాలిటీ మద్యం అలాగే ఉంచే ఆలోచనలో ఉన్నారు. అంటే దాని పెయిన్, దాని నొప్పి రోజు తాగేవాడికి ఆ నొప్పి, మద్యం ధర నొప్పి లేకుండా చేసి క్వాలిటీ ఇవ్వాలి, ప్లస్ కొంచెం తగ్గించినా చాలు.
రూపాయలు కొనేది 720 చేస్తే చాలు, 10% తగ్గిస్తే చాలు, సర్లే ఎంతో కొంత తగ్గాయనే సంతృప్తి ఉంటుంది. గవర్నమెంట్ మారింది, మద్యం ధరలు తగ్గాయనే సంతృప్తి ఉంటుంది. సో దాని మీద చర్చిస్తున్నారు, ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఇసుక అయితే ఉచితం, అది నిర్ణయం తీసుకున్నారు. మద్యం విషయంలో రకరకాల ప్రపోజల్స్ వస్తున్నాయి, పరిశీలనలో ఉన్నాయి, ఏం చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే లేదన్నమాట. మొత్తానికి అది కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.